నమస్తే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మామ. ఇవాళ డే 9కి వచ్చేసినా 10:30 లేచేసి అయితే ఏదో చేద్దాం అనుకున్నా, బట్ ఫోన్ వాడద్దు ఏం చేద్దాం అనుకున్నా. బట్ ఫోన్ అయితే ముట్టినా ఒక 5 నిమిషాలేమో ముట్టినా, ఓపెన్ చేసిన ఎందుకో చూడాలనిపించింది, చూసిన. నెక్స్ట్ యోగా చేద్దాం అనుకునేసరికి రూమ్ లెక్కలు అవి అవన్నీ బాగా కొంచెం లాగ్ ఉండే. సో ఒక నోట్లో అన్ని నోట్ చేసుకోవాలని చెప్పేసి రూమ్ లెక్కలు నాకు వచ్చేది పోయేది అన్నీ అయితే నోట్ చేసుకుని సరికి చాలా టైం పట్టిన తర్వాత ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు మా రూమ్ రోజు కొత్త వచ్చిన రూమ్ రోజుతో ముచ్చటేసిన తర్వాత అయితే గ్రీన్ టీ పెట్టుకున్నా ఇప్పుడు తాగుతున్నా. ఇది తాగేసిన తర్వాత యోగా చేస్తాం అమ్మ, గట్టి ఇచ్చి పడేద్దాం. చలో మా హోమ్ టూర్ అయితే వీడియో ఎడిటింగ్ కోసం చాలా టైం పట్టింది మామ. ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేసరికి గంటన్నర పట్టింది. ఇన్ని టైం అయింది మొత్తం. ఇప్పుడు పోయి చపాతీ చేసుకొని తినేస్తా. యోగా కూడా చేసిన, ఆల్మోస్ట్ యోగా అయిపోయింది. ఇప్పుడు చపాతీ పోయి తినాలి మామ. చలో మనం ఉంటారు మామ. అందరికీ తోడు చెప్దాం అనుకుంటున్నా. మనమైతే దాన్ని చేయాలనుకున్నప్పుడు అయితే మనకి ఏదనిపిస్తుంది చేయాలి మామ, అంటే ఆలోచించాలి, కరెక్టా కదా అని ఆలోచించాలి. కానీ మంది ఏమనుకుంటారు, ఇప్పుడు ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటున్నాం మామ, ఏదైనా వర్క్ ఇట్లా డెలివరీ ఏదో చేద్దాం అనుకుంటున్నాను, అది నీకు పైసలు ఇస్తుంది. సో నీకు అవసరం కాబట్టి నువ్వు చేసుకోవాలి. కానీ మీ చుట్టాలు ఏమనుకుంటారు, చుట్టాలు చూస్తే ఏమనుకుంటారు, ఇది వాళ్ళైతే మనకు డబ్బులు ఇయ్యారు కదా. సో ఏదైనా చేసినప్పుడు మనం ఆలోచించుకోవాలి మామ. వేరే వాళ్ళ గురించి ఆలోచించద్దు. మనకి యూస్ఫుల్ అవుతుందా, మనం ఎవరికి హాని చేస్తలేం కదా అనేది చూసుకోవాలి. చపాతీస్ తింటున్నా ఇప్పుడే. చపాతీస్ ఆల్మోస్ట్ అయినట్టే. ఎగ్ కర్రీ చేసిండు మా రూమ్మేట్ బ్రో. సో 2 బాయిల్డ్ ఎగ్స్ దంచి పడేసిన, అండ్ వేరే ఎగ్ కర్రీ కూడా సపరేట్ ఉండే. సో అట్లా అయిపోయింది అమ్మ. చాయ్ చేసుకుని తాగుతా మజానే వేరు. చాయ్ తాగ చాలా రోజుల తర్వాత మళ్ళీ తాగాలనిపించింది, అందుకే చాయ్ పెట్టుకున్నాం. చలో మళ్ళీ తాగ చాలా రోజుల తర్వాత చాయ్ తాగుతుంటే అసలు ఆ ఫీలే వేరే ఉంది, అసలు అమోఘం. మామ ఇప్పుడే స్నానం అయిపోయింది, కొంచెం పని ఉంటే బయటకి అయితే పోతున్నా. చలో మళ్ళీ రైట్ మామ. చూడండి అక్కడ ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చింది. సో చిన్న పాపనైతే ఐస్ క్రీమ్ ఉంటుంది యూడూరి. సో అమెరికాలో కూడా ఐస్ క్రీమ్ బండ్లు వస్తాయి మామ. గల్లీలలో ఐస్ క్రీమ్ బండ్లు వచ్చి ఇట్లా పోయినప్పుడు అయితే మనం ఆపి కొనుక్కోవచ్చు. సో అంతే మళ్ళీ మామ. నాకైతే చిన్నప్పటి రోజు గుర్తొచ్చినాయి ఇట్లా ఐస్ క్రీమ్ బండి చిన్నపిల్ల కొనుక్కుంటున్నప్పుడు అయితే. ఇట్స్ సో క్రేజీ. చలో మామ రైట్. నా కార్ రెంట్ గురించి అయితే మాట్లాడిన హెడ్స్కి అయితే ఫోన్ చేసి, హెడ్స్ కస్టమర్ సర్వీస్కి చాలాసేపు పట్టింది. సో ఆ టైంలో పట్టినైతే నేను ఇన్స్టాలో రెస్పాండ్ కావాల్సిన మెసేజ్కి కామెంట్స్కి అయితే రెస్పాండ్ అయినా మామ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు నా ఫేవరెట్ బుక్ అయితే పోడ్కాస్ట్ వినాలి, రిచ్ డాడ్ పూర్ డాడ్. చలో ఇచ్చి పడేద్దాం రైట్ మామ. ఇందాకనైతే ఫుల్ వర్షం పడ్డది. సో చాలా పీస్ఫుల్గా ఉంది వెదర్ అయితే. సో కొంచెం వాక్ వద్దామని అయితే బయటకు వచ్చిన. సో ఏంటంటే మామ, మన పోడ్కాస్ట్ అయితే తినడం అయిపోయింది. నా ఫేవరెట్ బుక్ పోడ్కాస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక వీడియో అప్లోడ్ చేసిన ఆల్రెడీ. అండ్ సెకండ్ వీడియో అయితే ఎడిటింగ్ ఉంది, అది ఎడిటింగ్ చేసి ఇవాళ సెకండ్ వీడియో కూడా ఫినిష్ చేస్తాను. చలో మామ రైట్. నమస్తే మామ. మనమైతే మినీ గోల్ఫ్ కాడికి అయితే వచ్చినాం. మనం మినీ గోల్ఫ్ కాడ రానికి అయితే ఇట్లా ఇదైతే మినీ గోల్ఫ్. సో ఇల్లంతా ఆడేది మినీ గోల్ఫ్ మామ. సో మనమైతే మన కిట్స్ మనమే తెచ్చుకోవాలి, బ్యాగ్స్ అన్నీ అయితే. సో ఇక్కడ ఓన్లీ బాల్స్ మాత్రమే సేల్ చేస్తారు. మనమైతే స్లాట్స్ అయితే చేసుకోవాలి వచ్చి ఇక్కడికి. మార్నింగ్ టైంలో అయితే ఫ్రీ ఉంటుంది మామ, అంటే రష్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. సో కొంచెం ప్రైస్ కూడా తక్కువ ఉంటాయి మార్నింగ్. అండ్ మనం ఇవైతే మనం బాల్స్ ఇట్లా ట్రేల రూపంలో అయితే కొనుక్కోవాలంటే ఒక ట్రే ఇట్లా బాక్స్కి అయితే $5, పెద్దది అయితే $12. బాల్స్ అయితే వస్తాయి ఇలా 100 బాల్, 75 బాల్, 35 బాల్. సో ఆ బాల్స్ కొనుక్కోవాలి మనం ఓన్లీ. ఇక్కడ టికెట్స్ ఏమి ఉండవు. సో మనమైతే డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చు. చలో మళ్ళీ